listen to me. The man, the body, is here. Don't wait now. అన్నా ఆ బన్నీగాడు వచ్చిండనా? The power he has is forever. Bundy, he's the macho man. Bundy, don't play the thing you can. Bundy, he's got the style of. ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. Bundy, he's the macho man. Bundy, don't play the thing you can. Bundy, 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 Bundy. అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయని చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుక్కుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయనా? నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావనా? ఎక్స్పెక్ట్ చేశా. అన్నా వేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి పులేరా డొంగ్రే. అన్నా అన్నా అది వీడ్డేలా కాదు, ఎస్వి రంగారావుది. అమ్మా కాబోయే వధువరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తుంది. తల్లి అమ్మా వధువరులను తీసుకురండి. తల్లి 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 అమ్మా తల్లి. అయ్యో తలుపుతే అమ్మా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నావు? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్ ఆగండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. జాగ్రత్త తీసారండి రా. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడికన్నా ఎవడా అన్నా? ఏయ్ రమ్మన్నప్పుడు రారా. ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు, మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతురాజు అయితే నాగేంటి. నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దావరా.
ముందేగా చూసినావు. రేయ్ నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలీదు. నీకు నా గురించి తెలీదు. రే నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క. రే పక్కకి వెళ్ళండి రా. రే వీటిని కూడా తీసుకెళ్ళండి రా. తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే నువ్వు రాకపోతే అమ్మాయి అన్నం తినదు. నా ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చాయి అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద. మనం కార్ దాకా వెళ్ళాలా? కారు ఇక్కడికి వస్తుందిగా. వస్తుంది. మహి మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నా? పెద్ద మెగాస్టార్ అని భోంచేసేదాకా చెప్పురా. సర్లే, మనసులో ఉన్న మాట చెప్పేస్తా. మహి నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచ్చి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. ఏం చేయవుగా. అయితే ప్రేమించేనా? మహి నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. నీ బొట్టంటే మా నాన్నకు చాలా ఇష్టం అంట కదా అత్తయ్య. ఊరుకో అత్తయ్య, ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూస్తుంటే నా అల్లుడిని చూస్తున్నట్టు లేదురా, మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉందిరా, కానీ నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా కూడా ఉందిరా. నీ మేనల్లుడు భయపెట్టే రకమే గాని భయపడే రకం కాదు అత్తయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నా సోమరాజు ఆడి కూతురికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడంట. చెయ్యని వాడు చేసిన మరుక్షణం శోభనం అవ్వకుండానే పెళ్లి కొడుకుని చంపేస్తా. ఎంతమందిని చేస్తే అంతమందిని చంపేస్తా. వాడి కూతురు ఉంటే విధవగా ఉండాలి, లేదా నా కొడుక్కి పెళ్ళంగా ఉండాలి. వాడి ఆస్తి నాకు, వాడి కూతురు నా కొడుక్కి. ఇది ఫిక్స్. ఆగు. అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీకు కాదురా నాకు పోవాలి కళ్ళు, చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది.
ఎలారా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని లేదు, బిజినెస్ మాట్లాడుకుంటున్నాను. బిజినెస్ అయితే ఓకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు. సరే అయిపోయాడు వీడు. Are you ready to listen to me? The man, the funny is here. Don't play naughty to see what I mean. The power he has. Yo, what lucky fellow. He's the macho man. The way the thing you can. He's got the style of the future. The attitude is high. He's the macho man. ఏయ్ ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్లి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్లి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి తీసుకోండి. మీరు తీసుకోపోతే వాళ్ళని కొడతారండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చెప్తున్నాను కదండి వాళ్ళు కొడతారని. తీసుకోండి. ఏమండి నా మాట వినండి, తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి ఈ లెటర్. అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలీదు. సూరి నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడు అడ్డొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా? అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారన్నా ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా, తినే. అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి, కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే, కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే, చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా, అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్. The way the thing you can. He's got the style of the future. The attitude is high. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేను ఆడి భయపడటమేంటి తొక్క? మరి వీళ్ళు 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు నాకు భయం లేదు, అలా మెయింటైన్ చేయి. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయటకు పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి. కాలేజ్ అన్నాక 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి, మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా. అమ్మా ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకటి మాట్లాడాడమ్మా. ఇప్పటికి 200 సార్లు చెప్పావా మాట. నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు. మన వాళ్ళకు కూడా పడతాయనుకున్నాను. జస్ట్
మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. ఏరా మగాడా, నాతో మాట్లాడతావురా? ఎంత ధైర్యం రా నీకు? ఏం చేస్తున్నావురా మగాడా? తల్లి పడుకుందా? పడుకుందండి. భోజనం చేసిందా? చేసింది. పాలు తాగిందండి. ఎగ్గు పెట్టాను. ఆ పచ్చ సోనాది పెట్టలేదుగా? లేదండి. లైటే లైటే మెల్లకాయ. బుజ్జి నా బంగారు తల్లి, అమ్ముతులు ñొమ్మ. లైట్ తీసేయి, లైట్ తీసేయి. నా కూతురు ఎందుకురా నాతో మాట్లాడలేదు? నేనేం తప్పు చేశాను? ఈ ప్రపంచంలో ఎవరైనా నాలా పెంచుతారా? ఎవడు పెంచడరా, వాడు ఒక రాక్షసుడు. సుధీర్ అని ఒక సిన్సియర్ స్టూడెంట్, వాడు నీలాగా లెటర్ ఇచ్చాడు. అది ఆ సూర్యగాడు చూశాడు, అంతే. నీకు మా మహాలక్ష్మి కావాలరా? లేదు సార్. లెటర్ ఇస్తావా? లేదు సార్. కళ్ళు ఉండబట్టేగా చూస్తావు సార్. పొడి చేస్తా. వద్దు సార్. అన్నా, వీడి కళ్ళు పొడి చేస్తా. ఎందుకు చేశాను రా పని? నా కూతురు మీద ఉన్న ప్రేమతోనే కదా. దానికి ఎవడో ఒక లెటర్ రాసేస్తే ఊరుకుంటావా? ఈ విషయం అర్థం చేసుకోకుండా నా మీద అలుగుతుందేంట్రా? వదిలేయన్నా, మన పాపే కదా. పాప మాట్లాడటం లేదని నువ్వు లొంగకు. పాప వంక ఎవడు చూసినా ఆడి కళ్ళు అలా పొడి చేయాలంతే. సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవటం వల్ల నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దాని బాబు నన్ను ఏం పీకుతాడో చూస్తాను. రేయ్, నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తారు. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి? ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాలను కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే, షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు, నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను.
రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. ఏమైందమ్మా? మమ్మీ మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకుంటాడు? నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి డాడీ? డాడీ ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్ ఏంటి భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు, బన్నీని. కలకానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైదుల్లారా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేలేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. రంగస్వామి, నీకు లెటర్ వచ్చింది. అదేంటయ్యా లెటర్ నవ్వులేస్తున్నావు? నేను నమ్మలాల్సిన వాడు నాకు దొరకట్లా. దొరికినప్పుడు వాణ్ణి నమ్ముతాను. దొరుకుతాడు దొరుకుతాడు దొరుకుతాడు. ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. అలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగర్, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? నన్ను పెట్టి మీరు అడుగుతున్నారేంటి సార్? ది నెక్స్ట్ స్టెప్ ఈస్ గుడ్ మార్నింగ్ సార్. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలుమంటారా బన్నీ? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్.
పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీ ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేసి మాట్లాడదాం. బాబేలా ఉన్నాడే? ఇన్నేళ్ల తర్వాత వచ్చి నువ్వెలా ఉన్నావే అని అడుగుతావనుకున్నాను. కానీ బాబెలా ఉన్నాడని అడిగావు చూడు, అదేనయ్యా నువ్వు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? విజయీ భవ. జై నరసింహస్వామికి! 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 నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు? ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్య, అసలు నేనెవరిని? నువ్వో రారాజు కొడుకువి. అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు. ఏంటి పెద్దయ్య? అవునరా, నీ తండ్రి పేరు రంగారావు భూపతి. ఈ ఊరి గుళ్ళో ఉండే దేవుడు నరసింహస్వామి అయితే ఈ ఊరి జనం గుండెల్లో ఉండే దేవుడు మీ నాన్న. ఆయనో సింహం, నరసింహం. గోదావరి పక్కనే ప్రవహిస్తున్న ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నరసింహస్వామికి! 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 నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి ఏమండి, మా అన్నయ్యడండి. వస్తూ ఉంటారు లేవే. అమ్మా మహాలక్ష్మి, మా అమ్మ. ఇదేంటమ్మా బోసునుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా.
నా చెల్లి ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయిందనుకున్నాను. కానీ మళ్ళీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం, ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా, ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి ₹1,00,00,000 కట్నం ఇస్తారా బయట? రే, కట్నం డబ్బుగా వస్తుందిరా, కాని ప్రేమ అలా కాదు, వెలకట్టలేందిరా. రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను. ఏంటన్నయ్యా, లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా, రోజుకొక్కసారన్నా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకొండయ్య గారు మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య.